ఏ శుభకార్యానికైనా శుభారంభం కేరళ చాలక్కోడి టీ ఎస్టేట్ ఓనర్ కా పోరి మోగిడి సెలక్షన్ కోసం ఇండియా అంతా తిరుగుతోంది. ఇప్పుడు ఆంధ్రాలో మన ఊరికి రాబోతుంది. ఆ పిల్ల దగ్గర 2 crores క్యాష్, 5 kgs గోల్డ్ యాష్ ఉండేట. ఏ పోరైతే ఇక్కడికి వచ్చి సింగిల్ బన్ అడుగుతుందో అదే ఆ పోరని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే సింగిల్ బన్ పెట్టి ఇదేనా ఆ చిలక చెప్పిన గిలక? కాదు, నా కొరకు వచ్చిన మార్కాపురం పల్లక్క. నా నామం సుధాకర్, ఉద్యోగం కండక్టర్. ఆ బస్సుకు నేనే డిక్టేటర్. నువ్వు ఒప్పుకుంటే నీ లవర్, అందుకో ఈ ఫ్లవర్. ഞാനൊരു മലയാള കുട്ടി പേര് പിതയാപ്പം ഊതാപ്പം വടവടയാപ്പം. టోటల్ గా నా లప్పం డప్పం. నేను విజిల్ వేస్తే ఆగాలి, విజిల్ వేస్తేనే వెళ్ళాలి. ఆడే మొహం వాడు అలాగే చెప్తాడు. బస్సులోకి పదం పద. స్టీరింగ్ ఎలా తిప్పాలో, గేర్ ఎలా వేయాలో హారన్ కొట్టి చెప్తామే. என்ன மானமே ஹாரன் என்ன எனக்கு ரொம்ப பயம். ஒரு நாள் சொப்னத்தில் டைசன் வந்து హారన్ కొట్టియాచి. అప్పలింద హారన్ అన్న భయం పోలే. మన హారన్ అంత సౌండ్ ఉండదులే కుట్టియా. నా టిప్పు కిట్టదాని ఇరిపేన్. నై నై, నాకు 5 బీబీలు ఉన్నారు. నిన్ను చూస్తే వాళ్ళు నన్ను చంపుతారు. మా గదికి తీసుకెళ్తామే. ఎన్నది ముఖాన ఇవ్వడం రెడ్ రెడ్ లైట్ ఏరియా. ఇది చూస్తే అర్థం కావట్లా, చాలా డేంజరస్ అని. మనసిలాయో ఎన్న సుందర పురుషో. రైల్వే ట్రాక్ పక్కం పోగవద్దు, రైలు ఆగుం. సరే, నువ్వు పదంద పక్కం. മാസം പൂത്തിരിക്കെ ഊഴത്തിൽ పెట్టలో నోట్లు తిక్కి కుక్కి పెట్టింది. బడ్జెట్ లీకేజీలా ఒక్క నోటు మాత్రం బయటకు వచ్చేసింది. మనం ఎలాగైనా కింద మీద పడి ఆ పిట్టతో పాటు ఈ పెట్టని పట్టాలి. అంతే. ఒక పీక పీకు. ఎన్న శబ్దం ఓ ఏంటో నన్ను పీకావు. నువ్వేగా పీకమన్నావు. పీకమన్నది నన్ను కాదురా, నోటుని. నువ్వే పీకు. డబ్బుంటే ఏదైనా సాగుతుందంటారు. మన విషయంలో డబ్బే సాగుతుంది. తీరాటలు నా దగ్గర సాగనివ్వనరా. చినిగియో ఎన్నోటి చినిగియో. என்ன சொந்த நோட்டு, அருமையான நோட்டு. இவ்வளவு நோட்டு இவ்வளவு ஆயிடுச்சே. எந்த தெய்வமே, இந்த చినుగున నోటోడ జ్ఞానం ఎప్పుడు వాడను. ఏడుపు ఆపు. ఎవరైనా నీ ఏడుపు వింటే నీ నోటు చిప్పామనుకోరు, నీ చీరే చిప్పామనుకుంటారు. దయచేసి నీ ఏడుపు గుండెల్లోనే ఆపుకో. కోనసీమ కొబ్బరి బొండం తాగిస్తాం. என்ன பெரிய కోనసీమ కొబ్బరి బొండం. ఇంక కేరళ కొబ్బరి బొండం విడ పెరుసా. ఆవిడ బొండం వెళ్ళ కాదు ఓపెన్, ఇవిడ క్లోజ్. కుట్టి, तेरा नोट बर्रुन తిరిగినట్టు స్వప్నమే ఆయా. क्या हो गया కుట్టి? ఎన్ నోటు సిరిగిల్లా ఇవందా సించి అచ్చి. ఇంట్లో ఉంచుతామని చెప్పి దాని నోట్ చింపుతారా? ఇది జమీందారి నోట్, స్పెషల్ ప్రింట్. ఈ విషయం జమీందారు గారికి తెలిస్తే చాలక్కుడి జైల్లో పర్మనెంట్ గా చెట్టు నరికిస్తారు. అప్పటికి చెప్తున్నాను వీడికి, ఇది ఆంధ్ర నోటు కాదురా, కేరళ నోటు. జాగ్రత్తగా లాగు అని ఉడుపట్టుతో లాగాడు. ఉల్లి పొరల చిరిగిపోయింది. టిప్పు జరిగింది తప్పు, ఏం చేయాలో చెప్పు. 5000 అరేంజ్ చేయండి. సేమ్ నోట్ సేమ్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి రాజా గారికి తెలియకుండా తెప్పిస్తాం. నేను ఇవ్వనండి. ఎందుకు బాలా? బ్లాకే కానీ డాక్ లేదు. ఫస్ట్ 5000 రూపాయలకి కక్కుర్తి పడితే ఆ కుట్టి వెళ్ళిపోతుంది. 2 కోట్ల రూపాయల ట్రంక్ పెట్టి కేరళ కుట్టి తీయరా. నేను చేస్తాను. టిప్పు నడు ఇరిగిపోద్ది. నోట్ వచ్చే వరకు బయట తెరకండి. కుట్టి మా బ్లాక్ అండ్ వైట్ లో ఎవరంటే నీకు తేలిపోవాల్సిందే. ഞാനൊരു നിർണയാനിക്ക് വന്നിട്ടേ. ഞാൻ കല്യാണം பண்ணா ஒரு സ്വച്ഛமான മലയാളിതാ பண்ணுவேன். அந்த மலையாளிக்கு கலை தெரியணும், கதாகளி வரணும். அவர்தான் எனக்கும் என் கிங்கார வயசுக்கு பசமான அங்குசம். ஒரு பிரியாணி வேணும், ஒரு முட்டை குழம்பு வேணும், ஒரு மீன் குழம்பு வேணும், ஒரு கோழி வேணும். அவர் உருவாயோ, அவர் உருவாயோ. தோம குட்டியோ, அவர் உருவாயோ.
കൊട്ട എത്തി വന്നിട്ടാർ വരണോ 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 మలయాళి ఇది గర్రా రైత్ బజారా రే మలయాళి రే బందర్ సుధాకర్ ఏమ్రా ఏమైందిరా ఏమి వేషం എനത് വേഷമല്ല ഞാൻ ഒറിജിനൽ മലയാളി ഉവ്വ എൻ പേര് സുധാകർ അല്ല പവനക്കുടി പാലഘാട്ടനായ മമ്മൂട്ടിയുടെ കണ്ട മോഹൻലാൽ എനക്ക് തമ്പി എന്താ കുട്ടിയോ என்ன நாயரோ സൗഖ്യമോ சௌக்கியம் ഇന്താണ് ആര് പിടിച്ചോ குடிச்சு பயிடிச்சு ஆறுதோ ഞാൻ പിടിച്ചോ உங்கள் தேவன் யார் ഗുരുവായൂർ உங்க பண்டிகை ഓണം சாரோட Dress ഒരു ബനിയൻ ഒരു ലുങ്കി ഡ്രായർ മട്ടും വിഐപി பிடிச்சது ഒരു ബീഡി குடிச்சது ഒരു ചായ சாரோட படிப்பு തിരുവനന്തപുരം ஜோளே കാലി என்ன அப்பனே உன்னை பார்த்து என் வயசு பொங்கும் நாட்டியமாட தோணும் ഒരു തോര പിടിച്ച് വിളയാടും സിന്ധു നദി എന്നീസേ അഴകിരിലേ കഥാക്കളിയും എന്ത് പഠിച്ച് സംസാരിയും നീ ആര് ഇങ്ങ കേരള രാഷ്ട്ര സമ്പ്രദായ കഥാകളി ബീഭത്സ ഭയങ്കര നാട്യാചാര്യ കഥാകൾ എടുത്തെടുത്ത് പാടുപോലോ ഓരക്കല ചെയ്യോ இப்போ எனக்கு என்ன தாரி ஒரு வெள்ளை மலையாளி வீரன் ஒரு பக்கம் ஒரு கருப்பு நாட்டிய மயூரம் இன்னொரு பக்கம் நான் எந்த ரோடு போனோம் எனக்கு போகுதே என்னடா என்ன ಬೇಕು ఎవరు మీరు బాల్ ఎంత వేషం ఓണം డొనేషన్ హూ ఇస్ దిస్ ఉంగల్ కన్ననా కాదల్ మన్ననా సలాం అలైకుం భాయ్ ఈ పుట్మలకు ఈ పుట్టుకోచుకు ఏం లిక్కు చెప్పటి పో ఈడెవడ్రా పట్టు వస్త్రాల కాటికాపరి మొగుళ్ళ దబాయిస్తున్నాడు ఏయ్ కౌన్ రే తుమ్ నా అంత కుట్టి కళ్యాణం చేయు അസത്യമാണ് അന്ത കുട്ടി നാ കല്യാണം ചെയ്തു പക്ഷി అంద కొట్టి నా కళ్యాణం అచ్చో ఆ పిల్లకి నీ చెల్లకి సంబంధమే లేదు నువ్వు వెళ్ళి మీ ఊళ్ళో మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టుకో సర్కస్ చేసుకో నీకెందుకురా పెళ్లి ఇది పుట్టినప్పటి నుంచి దీని బారసాల ఖర్చు పురిటి ఖర్చు గౌన్ల ఖర్చు ఓణీ ఖర్చు రంగాల ఖర్చు ఇది పెద్ద మనిషి అయినప్పటి ఖర్చు ఇది తప్పు చేస్తే ఊరి పెద్ద మనుషులు జరిమానా వేసిన ఖర్చు పోలు మొత్తం ఖర్చు ఎంత అయిందో తెలుసా 72,000 రూపాయల మీద 2 రూపాయలు పెచ్చు అందుకే దీని వరల్డ్ కాపీ రైట్స్ నావి ఈ రోజు దశమి ద్వాదశి వెళ్ళే లోపు ఎవడైతే 70,000 రూపాయలు వండి నా కైలో కుడిపారో వారికి ఈ పండు నా కుడుప సకల భాష వల్లవనే ఇదల డిడక్షన్ ఉండో ఉండో ఎవడో నీ చెయ్యో కాలో లేపేత్త డబ్బు కుడుకులే అన్న గుర్తుంచుకోండి ద్వాదశి నాడు ఆకాశంలో సొక్క పొడవక ముందు మన కడుపులో సొక్క పడక ముందే మీరు డబ్బులు తేవాలి డబ్బు తెస్తా ఎందుకంటే ఈ చిలక మీదే నా చిలక జోస్యం ఆధారపడి ఉంది పిట్ట వేద్దాం రెట్ట వాడికంటే ముందు మేమే డబ్బు తెస్తామో ఎంతయో 72,000 గుర్తు వచ్చి పైన 2 చెడతా వరియో వందియో ఈ కండక్టర్ పెళ్లి కొడుకాయని ఇంత కుట్టి పెళ్లి కూతురాయని తీసుకో 30,650 పైసా 50 పైసా కింద ఉంది ధనం 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 ఈ అందగాడు బాసికం కట్టెను మలయాళ కుట్టికి తాళి గట్ట వచ్చెను ధనం ధనం 36,101 రూపాయ తీసుకో ఎంత దైవమే నా అత్తమో ఏంట్రా వాసన అంటుంది కొంప తీసి నీతిగా సంపాదించిన డబ్బు కాదు కదా నీతి మా వీధిలోనే లేదు నిజాయితీ మా ఊర్లోనే లేదు మే ప్యాసింజర్ దగ్గర నొక్కేసిన చిల్లరా నోట్లుగా మార్చబడిన డబ్బిది బస్సులో డీజిల్ కు బదులు కిరసనాలు ఊతి ఉప్పని కొట్టేసిన పానమేదే
బస్సు ఇంజన్ పార్టులు, కేజీల చొప్పున ఇనపగుట్లో అమ్మేసి తెచ్చిన డబ్బులు ఇవి. యానం నుంచి బ్యాందీలు విసుకులు దొంగసాటుగా తెచ్చే బ్లాక్ లో అమ్మి కూడా పెట్టిన పన్న మీదే. తొండాకే బచ్చా అండా, నేను ఫుల్ పేమెంట్ అడిగితే మీరు హాఫ్ పేమెంట్ ఇచ్చారు. ఇదేమన్నా హాఫ్ టికెట్ అనుకున్నారా? పోనీ మా రెండో హాఫ్లు కలుపుకుని ఫుల్ మాకిస్తే మేమిద్దరం కలిసి ఎలాగో అడ్జస్ట్ అయిపోతాం. మీసాలు షిఫ్టింగ్ సిస్టమ్ క్యా? అదెప్పుడు ఇంగే 3 వారం ఇంగే 3 వారం షిఫ్టింగ్ 4 వారం మొత్తం சேர்ந்து 10 వారం వాడేందుకు நான் ஏதாவது டப்பிங் படமா? ఏది ఏమైనా సరే ఈ రోజే నీ మెళ్ళో తాళి కడతాను. ఈ రోజే ఫస్ట్ నైట్, రేపు సెకండ్ నైట్, ఎల్లుండి ఫోర్ రే. అందరు ఎస్టేట్తో నమకు ఫస్ట్ నైట్. అసలు ఈ రోజే మీ ఇద్దరికి లాస్ట్ నైట్ రా. ఠీక్ హై, పైకి బొట్లు ఒట్లు పెట్టుకొని అక్రమంగా ఇంత డబ్బు సంపాదిస్తారు బే. నువ్వెవడ్రా మమ్మల్ని అడగడానికి? నేను కాదు బే, మీరు శబరిగిరి ట్రావెల్స్ లో కొట్టేసిన పైసలు పైకి లాగడానికి వాడు ఆడించిన డ్రామా. ఎవడు వాడు? గణేష్. వాడే. అసలు ఇది మలయాళం పిల్ల కాదు, వీడు తమిళం కాదు. ఈ చిలక పిట్ట చిడతా కూడా గణేష్ కూడగట్టి ఆడించిన లోకల్ టాలెంట్స్, నిరుద్యోగులు. గణేష్ గౌడ్ పెద్ద బిల్కింటాను, మీరంతా ఆడి పార్టీ. ఇప్పుడు ఏం చేయమంటారా? గణేష్ చెప్పినట్టు ఈ నిరుద్యోగులంతా ఎస్టీడీ బూత్ ఏర్పాటు చేసుకోవడానికి ఈ డబ్బు ఇవ్వాలి. మేము చస్తే ఇవ్వం. ఇస్తే చేస్తానా? అయితే పోలీసులకి డబ్బు ఇచ్చేస్తే బొక్కలో దోస్తారు, ఓనర్ కి అప్పు చెప్పేస్తే మక్కలు ఎరగొడతారు. వద్దు బాబు, ఈ డబ్బులతో మీరే ఎస్టీడీ బక్ పెట్టుకోండి. లోకల్ ఖర్చు మాత్రం మాట్లాడుకోవడానికి నాకు మళ్ళీ రేపే శబరిగిరి ఎస్టీడీ కాదు బూత్. కాదు, గణేష్ ఎస్టీడీ తెల్ల డబ్బు పోయిచ్చే. ഇവിടെ யாரும் இல்ல, எனக்கு ஒரு பொண்ணு வேணும். யாரும் இல்ல, ஒரு பொண்ணு வேணும். మరో మలయాళ కుట్టిరో పదరో. గణేష్ 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 మొత్తం ఇండియాలో ఉన్న జనాన్ని మొత్తం ఎక్కించాడు. ఇది బస్సులు కుట్టాడా హోరమైన అనుకుంటాడా? అబ్బబ్బబ్బబ్బబ్బ 10 గంటలకి 10 టిప్పులు వేసాం. అబ్బబ్బ ఇదిగా మీ శబరిగిరి బస్ సర్వీస్ చూడు ఎలా కలకలాడిపోతుందా. ఏమనుకున్నావు? అద్దా మన ఫిగర్ వాల్యూ. ఈ ఫేస్ వాల్యూ నీ ఫిగర్ కాదు, నీ పేసు కాదు, మరి అన్ని స్పేసే. అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, కడియం, యానం, పాలెం, రాజ 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 రాజమండ్రి. అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, కడియం, యానం, పాలెం, రాజ 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 రాజమండ్రి. అన్ని బస్సులను జనాన్ని దీనిలో ఎక్కిచ్చేస్తున్నాడు అగ్రసుడు. ఎక్కమ్మా ఎక్కమ్మా, చెబితే వినవు కదమ్మా. వద్దమ్మా, ఆగమ్మా, ఖాళీ లేదమ్మా. ఖాళీ లేదురా. నేను ఎక్కడ ఎక్కడ్రా అబ్బా? అరే ఎక్కించొద్దురా నా మాట వినరా? ఇగో జరగండి, ఆ పక్కకి 4 ఎక్కుతారు అన్న. ఇప్పుడు వచ్చేస్తాను. ఓకే, ఒక అరటకలు కట్టుందన్న, వచ్చేస్తాను ఇప్పుడే. పిడతలో నిప్పు, దాని కింద పప్పు, ఉప్పు కాని ఉప్పు, కారం అయితే చెప్పు. పిడతలో నిప్పు, దాని కింద పప్పు, ఉప్పు కాని ఉప్పు, కారం అయితే చెప్పు. పిడతలో నిప్పు, దాని కింద పప్పు, ఉప్పు కాని ఉప్పు, కారం అయితే చెప్పు. అనే తమాసా మనసు లేపే మసాలా, చిప్పలో పోసి కర్రెట్టి కొట్టి నోట్లో వేసుకుంటే అదురుతుంది కప్పు. పిడతలో నిప్పు, దాని కింద పప్పు. ఎవరు అక్కడ బస్ స్టార్ట్ చేసింది? సౌండ్ అంగే కాదు, ఇంగే కుర్మా జరుగుతున్నామే. కుర్మా చూడడం కాదు, మొత్తం బస్ స్టాండ్ దొరుకుతున్నట్లుంది. అయినా ఎర్రబుట్టు తీసేయచ్చు కదా. సెంటిమెంట్ 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 కాదు, రెడ్ లైట్ అనుకుని ఎదరొచ్చే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఏటే మీద పడి తెగ రాసేసుకుంటున్నావు? అవును, ఈయన పెద్ద మైసూర్ శాండిల్ సోపు నవలు తెల్లగా అయిపోతని రాసుకుంటున్నాం. ఇదిగో ఆ సప్తగిరి బస్ ఎక్కే వాళ్ళకి కారం ఎక్కువ వేస్తున్నాను, మీ శబరిగిరి బస్ ఎక్కే వాళ్ళకి నెయ్యి ఎక్కువ వేస్తున్నాను. అందుకే మీ బస్సుకి కిరాకీ ఎక్కువ. ఊరుకోయే, మన అరుపే మన గెలుపు. అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, కడియం, యానం, పాలెం, రాజ 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 రాజమండ్రి. అదిగో పడవ, మళ్ళీ రాని తడవ, నాతో పెట్టుకో గొడవ. రండి బాబు రండి,
ఈ మరుగుదొడ్డి అలిగి ముగ్గెట్టినట్టుంటది. వచ్చి నేను కంప్యూటర్ కూడా చేస్తున్నాను. ఒక పని మీరు చేసుకుంటే అన్ని పనులు అదే చేస్తుంది. టికెట్ ₹1. ప్రతి నెలాఖరికి డ్రా తీస్తాను. తగిలిన అదృష్టవంతుడికి ఇత్తడి బింది ఇత్తడి సొంపిస్తాను. ఒరే బావా ఆగరా, ఎక్కడికే డబ్బులా ఎల్లుండి తలా. ఓరే బావా, నెత్తి మీద టోపీ, కళ్ళ చూడు, చేతిలో సిగరెట్, కింద కరువు. ఒరే ఎల్రా కప్పల్సరి చూస్తారా? ఒరే అమ్మ గుంటూరు వెళ్ళిపోతున్నాడా బాయ్? ఏంటేసారా రే? क्या रे? टिप्पू टी स्टॉल में एक कप चाय नहीं, चिप्पा बिरयानी नहीं। ये सप्तगिरी बस में बिरयानी राइस बैग आना, ये शबरगिरी बस में चाय पत्ती आना। दोनों बस लेट हो गया, मेरा बिजनेस कंप्लीट खराब हो गया। ఇక్కడ పెళ్లి పార్టీ కూర్చోబెట్టా చూసేవేటి? मुझको मालूम नहीं, बिरयानी राइस आना। చెప్పి తినిపించుకోబెట్టి నేను పెళ్లి పార్టీ గురించి మాట్లాడతా, బిర్యానీ గురించి మాట్లాడతావు. ఏటి ఇక్కడ కూర్చున్న మ్యారేజ్ పార్టీయా? నువ్వు రాని చూసావా? ఆ సప్తగిరి బస్ ఎక్కేశారుగా? ఏటా సప్తగిరి ట్రావెల్స్ ఆ పార్టీ నేను తీసుకొస్తాను, తీసుకెళ్తారా? వాళ్ళే వచ్చి తీసుకెళ్లారు. అయిపోయినా సొంపెరగాళ్ళు. अरे 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 अरे, ये दाल पप गुड़िया बादम पप गुड़िया क्यों बोलती? తెలిసిందే పోలాను. ఏం తెలిసింది? నాకు తెలిసి నేను చెప్పలేకనా? అటు తలపోయినా ఊరుకుంటాడు. టికెట్ మీద 10 పైసలు కమిషన్ పోయినా గిజగిజలాడిపోతాడు. ఒక్క ప్యాసింజర్ మిస్ అయినా బాధపడిపోతాడు. నువ్వేమో వాడిని రెచ్చగొట్టి పంపించావు. అసలే ఆ సప్తగిరి వాడికి శబరిగిరి వాడికి లడాయి లట్ఫెట్. ఇప్పుడు వీడు పోయి ఏం ధామాలు చేస్తాడో ఏమో. ఏటమ్మా మిమ్మల్ని నేను అట్టుకొస్తే ఈ బస్ ఎక్కారేటి? ఇది అన్న మామూలు బస్ అనుకున్నారా? పోయిన మంగళవారం రావులపాలెంలో బ్రిడ్జ్ ను కుదితే 150 మంది మీలాగే మ్యారేజ్ పార్టీ అవుట్. రెండు టికెట్లమ్మా. 2 టికెట్లేటి? పెళ్లికి అర టికెటేగా. పెద్ద మనిషి అయిన పిల్లకి హాఫ్ టికెట్. పెళ్లి కాని పిల్లకి అర టికెట్ అని గవర్నమెంట్ పేపర్లు వేసారు, చూడలేదా? సరే కూర్చో. ఆ టికెట్ ఆ ఊరు వెళ్ళదయ్యా. కాలయ్య బాబు కాలు. కాలా కర్ర అనుకున్నాలే. ఆ టికెట్ 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 ముందు మా ఆవిడ తీస్తా అంది. మీ ఆవిడ ముందు తీసుకుందా? ఆవిడ ఇందాక ఎవరో కుర్రాన్ని తీసుకుందా? తీయవయ్యాడవులు. ఎదర టైర్ కింద ఒక పంది పడుకొనుంది. ఆ పంది లేచిన తర్వాతే బస్సు బయలుదేరుతుంది. పిఠాపురం గురుగారు ఎవరండి? ఏం చెప్తాను బాగా తీయండి. గణేష్ సంచి ఈ తీసుకో. పెద్దమ్మా మల్లవన్ గడ్డే. ఈ లోహడన్నాడా? బస్సు మొత్తం నింపి పుడిచినవే. బస్సు ఉబ్బిపోయి పగిలిపోతున్నారు. ప్రయాణికులారా, బస్సు బయలుదేరటకు సిద్ధముగా ఉన్నది. మీ అందరూ మీ ఇష్టదేవలు ప్రార్థించుకోండి. చాలా అలర్ట్ గా ఉన్నారు. రైట్ రైట్. 7, 14, 19, 22, 1, 2, 3. ఇంతకీ ఈ రోజు కలెక్షన్ ఎంత? 7,490 రూపాయలు. ఇంతేనా? ఇంతేనా అంటున్నారా? ఒక్క నిమిషం. 7,490 రూపాయలు 50 పైసలు. 50 పైసలు. అవును, గణేష్ ఎక్కడ? మరత రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి మామ ఇన్ని దుడ్లు తెచ్చి ఇక్కడ పోస్తా ఉంటే మీరు ఎప్పుడు వాడిని అడుగుతానండి సార్. వాడు సైడ్ బిజినెస్ కూడా మొదలు పెట్టాడు. భయంకరంగా కమిషన్ పెంచేశాడు. ట్రిప్ కి 5 టికెట్లు కొట్టేయబట్టాడు. 100 రూపాయలు నొక్కేయబట్టాడు. మేము ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే మీరు తాను సార్. మొన్న ఒకేడు చేస్తారా? కాకులన్నీ కలిసి అవసరం నల్లబున్నదంతా నమ్ముతారేటి? బట్టన్లో బాత్రూమ్లు కాదురా, మీ నోట్లో కదా పెనాలి. సీపు కడితే ఆడించాలి. లాడేటో చిన్నప్పటి నుంచి అయ్యగారికి బాగా తెలుసు. అయ్యగారండి డాల్ఫిని పెనాయిల్ వచ్చిందండి. దాన్ని మన బాత్రూమ్ లో కొంత వేసేసి చీపురు కడతోటి కడిగేసేసి ఆ చేత అమ్మగారికి తల రుద్దేసి వెళ్ళిపోదామని వచ్చానండి. వెళ్ళొస్తానండి అయ్యగారండి. పెనాయిల్తో అమ్మగారికి తల రుద్దుతావా? ఇది కాకపట్టానికి వచ్చింది. దీన్ని అసలు నేను క్లీనర్ గా వచ్చి ఆ తర్వాత కండక్టర్ అయ్యి ఆ తర్వాత ఓనర్ అయినరా. ఎవరెవరు ఎలాంటి వాళ్ళు, ఎవరి వల్ల నేను నిలబడ్డానో నాకు బాగా తెలుసురా. మరీ అంత పొగడేయకండి సార్. దిస్ ఇస్ టూ మచ్. నేను చెప్పింది గణేష్ గురించి. అది సరే, కడియంలో వేసిన అరటికెలకి, రావులపాలెంలో వేసిన తమలపాకు బుట్టలకి, యానంలో వేసిన మొక్కజొన్న పొత్తుల బస్తాలకి ఇందులో లెక్క రాలేదేంట్రా? రాలేదేంట్రా? ఇప్పుడు వస్తాం చూడండి సార్. ఇది అరటి ఆకుల కట్ట, ఇది తమలపాకుల పుట్ట. మొక్కజొన్న పొత్తుల బస్తా వీడు వేసేసాడు. అవునరా, ఆ అడ్డకురసగాడి గిరాకీ ఎలా ఉంది? ఎట్టుండు సారు? బస్సు ఎక్కేవాడదా లేడు, టికెట్స్ ఇచ్చేవాడదా లేడు. బస్సులో సీట్ అని తీసేసి ఏ ఇసుకలా వాడుకో ఇచ్చుకుంటే మంచిదా? చూసి అవి దానికి కూడా పనికిరావురా. కుక్కల వ్యాన్ కింద పనికి వస్తాయి.
బస్సులో ఖాళీ లేదయ్యా. నీకోసం కోసం సీటు దాకా నువ్వు వచ్చే చెప్తా. అన్నవరం పిఠాపురం. అయ్యా రండి రండి పిఠాపురం మీరు రండి చెప్తాను. మొత్తం బస్ అంతా పోయి ఖాళీ రండి చెప్తాను. బస్ అంతా ఖాళీ. పెద్దవాడికి టికెట్ కొట్టరా. ఏంటి ముసలిదానిక బస్సు ఊరు చేరేలోపై బాధ్యత ఎలా ఉంది? 4 మంచి మాటలు మాడచ్చు కదరా. నువ్వు ఏకం రే పైకి రే జాగ్రత్త రే. ఏమ్మా టికెట్ లోపల కొట్ట ఉంటావా బామ్మ? ఏకంగా పైకే కొట్టమంటావా? చూశారండి గణేష్ గారిని ఎలా ఎక్కించేస్తున్నాడా? 3 బస్సులు జనాలు ఒకే బస్సులో ఎక్కించేస్తున్నాడు. మీరు వెళ్ళండి రా, నేను వెళ్ళి బస్ చెక్ చేసి ఆ సంగతి చెప్తాను. దిగు. ఎరా మా బస్సులో జనాన్ని మీ బస్సులోకి ఎక్కిస్తావా? ఉండు, పోలీసు రిపోర్ట్ ఇస్తాను. రండి రండి, నన్ను ఎక్కించేశారు బస్సులోకి. చూసారా మిమ్మల్ని లోపలేసేసాడు. మేము చూసాం కాబట్టి సరిపోయింది, లేకపోతే మీరు బొబ్బర్లంకి వెళ్ళిపోయేవాళ్ళు. ఎదురావు దిమాగ్ ఖరాబ్ అయిందిరా. ఆ బస్ కి పెట్టే కేక ఈ బస్ కి పెట్టే కేక ఒకటే. వాడికన్నా వీడు పైసలు ఎక్కువ ఇస్తానన్నాడు, బోనస్ ఇస్తానన్నాడు, గర్ర ఇస్తానన్నాడు. ఏమి వద్దని వచ్చేస్తావు? ఎన్ని సంవత్సరాలు ఈ ఎండలో కమిషన్ కోసం కేకలేస్తావురా? భవిష్యత్ దేకరా బ్యాకు. ఎప్పుడు సెంట్ కొట్టుకునే టిప్పు బాయ్ ఇవాళ సెంటిమెంట్ గా మాట్లాడేటో. ఏం నువ్వు వేళకోళం చేస్తావు? ఎన్నాళ్ళు నీ బతికి నీ సింగిల్ బండ్ మీద తీస్తావు? టిప్పు బాయ్ ఇదే ప్లాట్ఫారం మీద అనాథగా పడు నన్ను ఇంటికి తీసుకెళ్లి పెంచి పెద్ద చేశాడు మా అయ్యగారు. దానికి ముందర వాడిచ్చే 10,000 లెక్క, ఇప్పటికి కూడా సొంత బిడ్డలాగా చేతులు అన్నం కలిపి పెడతా అమ్మగారు. ఆ అన్నం ముందర వాడిచ్చే ఇల్లు లెక్క. నీకు గుర్తుందా? అదే బస్ నుంచి కింద పడిపోతే మా అయ్యగారు 2 సీసాలు ఎత్తురిచ్చారు. దీనికి ముందర వాడు ఏమిస్తే సరిపోతుంది బాయ్ చెప్పు. చూడు, మనం దేన్నైనా అమ్ముకోవచ్చు కానీ విశ్వాసాన్ని అమ్ముకోకూడదు అన్నాడు బాయ్ వాడు. కౌన్రే గణేష్. అందుకే బాయ్ అల్లా నేను ఎండలో కూడా చల్లగా చూస్తున్నా. అభిజుని కలకిత మనసున్న మనిషి, ఓహో గుండెగల మనిషి, ప్రపంచ రికార్డులకు అతనే సరి, కదిలే చిత్రాల కేసరి, దాసరి దాసరి నరళరా వచ్చిండు. కన్నాలు పెట్టుకోండి. చిలక జోస్యమంటే దేవుళ్ళు వస్తారు కదయ్యా, సినిమా వాళ్ళు వచ్చారేంటి? మా చిలక జోస్యం దేవుళ్ళకి గేసి సినిమా వాళ్ళకు షిఫ్ట్ అయ్యింది. ఓ అయ్యలు, మీ ఇద్దరు జాతకాలని కలగలిపి నిలబెట్టడానికి ఓ పిల్ల సూర్యుడు పొడిసే దిక్కున బయలుదేరినాది. ఆ పిల్ల ఎత్తు 5 అడుగుల మీద గుప్పెడు, ఆ పిల్ల చేతిలోనే పెట్టి ఎత్తు 2 అడుగుల మీద పెత్తడు, లోతు అడుగు మీద జారెడు. ఆ పెట్టికి తాళం కప్ప ఉన్నది గాని చెయ్యి కాకెత్తికెళ్ళిపోయి పాకిస్తాన్ లో పడేసిందయ్యా. ఆ పెట్టెలో 9 బంగారు సున్నుండలు, 11 వెండి ఎరిసెలు, 18,000 పగడాల పేలాలు పెరపలలాడుతున్నాయి. ఆ పిల్లని కవ్వించినోడికి పెట్టి ఇత్తది, సిరసిరలాడించినోడికి మనసిత్తది, గోకినోడికి గోరిత్తది, ఊదినోడికి మొత్తం ఊడిసిత్తది. కొంచెం నేను చెప్పింది ఎక్స్ట్రా లోడ్ వేసాడు. ఒంటరిగా వస్తున్నాడు, ఇప్పుడే పడేయాలా? 3 కమిషన్ అడగాలి. కళ అవునే పడిపోయిన వేరుకోకుండా పాకుతున్నావేటే? అబే లేదు, దాటొచ్చా. రే పెట్టి బద్దలు కొడదామా? పగిలిపోద్ది. పోనీ పెట్టెకు చిల్లులు పెడదామా? పాడైపోతుంది. అంటే బస్ ఎక్కితే రాజమండ్రి వెళ్తుందా? ఆహా, రాజమండ్రి బస్ దగ్గరికి వస్తుంది. అదే రాజమండ్రి గురించి అడిగితే తిడతారు. అరే పోడా. ఓటిపల్లిలో భూకంపమా? ఇదిగో ఎర్రబ్బాయి, కడియాలాలు ఎక్కడెక్కాలి? నీకు సరిపోయే సీటు లోన ఇల్లియమ్మా. నీకు లగేజ్ స్టాండ్ దా కరెక్ట్, పైకి చెప్పు తెగుద్ది. నువ్వు దా లోనకి ఎక్కితే నా ఇంజిన్ పెట్టి తెగి పుడుస్తున్నావు. వెళ్ళామ్మా ఇల్లు. లారెక్కి పోతాలే. ఏ మానమే ఏ సంవత్సరం పడదు గొడవ వదిలిపోద్ది. వెళ్ళిపోయింది. నాన్న నిజంగానే ఎర్రగుండానా? మోసపోకురా కక్క.
అమ్మాయి ఎందచ్చి గణేష్ ఎక్కడ గణేషు గణేష్ ఎక్కడా ఈ అమ్మాయి ఏమైనా తడ ఉందచ్చా సొల్లుంగా పీకే Shut up. ఏంటది రే ఏముంది అరే భాయ్ గణేష్ కహా వాడి గురించి చెప్పే ఎంక్వైరీ ఆఫీస్ ఇది. ఒరేయ్ రాత్రి వాడి పిచ్చి కిందట ఏదేదో కలవరించాడంట, తాయెత్తు కట్టించుకోవడానికి వెళ్ళాడంట. ఇల్లేనా రాత్రి ఏ కామిని పిశాచో ముగ్గేసుకుని ఉంటది, దాని మీద ఈడు కాలెట్టి ఉంటాడు, అది కాలు పుడుచుకుని ఉంటది. అప్పటి కామిని పిశాచి నై టవల్ పిశాచి. టవల్ పిశాచా? ఈ టవలా? పాత టవల్ గయా, కొత్త టవల్ ఆయా. ఈ టవల్ వచ్చిన దగ్గర నుంచి వాడి దిమాగ్ ఖరాబ్ హో గయా. ఈ టవల్ బహుత్ కాస్ట్లీది. ఇది ప్లాట్ఫామ్ మీద దొరికేది కాదు, ఇది ఎవరో ఇచ్చింది. కౌన్ దియా? నువ్వు 50, నువ్వు 40, నేను 25. నీకు అర్థం కాదు, నాకు అర్థం అవుతుంది. ఈ టవల్ రాకముందు పాత టవల్ తో వాడు మొహం తుడుచుకునేవాడు, మట్టి కూడా తుడుచుకునేవాడు. అంతే ఇల్లేడా ఈ టవల్ వచ్చినప్పటి నుండి ఇలా బుగ్గలు రుద్దుకుంటున్నాడు, ముద్దులు పెడుతున్నాడు. ఈ బస్ స్టాండ్ లోని 50 మందికి ఈ టిప్పు సుల్తాన్ తో సహా అందరికీ తెలియజేయడం ఏమనగా, మన గణేష్ గాడు ఐశ్వర్యరాయ్ కంటే ప్రపంచంలోని అత్యుత్తమైన అమ్మాయిని ఒకరిని ప్రేమించాడు.